హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సప్తపది సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు డైలీ వీడియో అప్లోడ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి. అరవింద్ మైత్రి ఎంగేజ్మెంట్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇంద్రజిత్ అరవింద్ వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మని అడ్డు పెట్టుకొని నిశ్చితార్థం ఆపాలని చూస్తాడు. అయితే ఇంద్రజిత్ అరవింద్కి కాల్ చేసి మీ అమ్మ నా దగ్గర ఉంది అంటూ చెప్పడంతో ఇంకా అరవింద్ ఎంగేజ్మెంట్కి టైం అవుతున్నా సరే ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మని కాపాడుకోవడం కోసం వచ్చేస్తాడు. బాగుంది, వైట్ కలర్ షర్టు ప్యాంటు, పెళ్లి కొడుకులాగా సూపర్గా రెడీ అయ్యావు అని ఇంద్రజిత్ అంటూ ఉంటే ఎక్కడ మా అమ్మ ఎక్కడ అని అరవింద్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కూల్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మైత్రికి చెప్పొచ్చావా, చెప్పకుండా వచ్చావా అని ఇంద్రజిత్ అడుగుతూ ఉంటే మా అమ్మ ఎక్కడుందో చూపించు ప్లీజ్ అని అరవింద్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇది నీ ఎంగేజ్మెంట్ హాల్ కాదు, ఇది నా అడ్డా. అవును, అందరినీ భోజనానికి పిలిచి నువ్వు వచ్చేసావేంటి ఇక్కడికి? ఇదే మర్యాద అని ఇంద్ర అంటూ ఉంటే ఇంద్ర మాట్లాడే ఓపిక లేదు, వాదించే ఓపిక అస్సలు లేదు. మా అమ్మని చూపిస్తే కానీ నా మనసు కుదుట పడదు, అర్థం చేసుకో అని అరవింద్ బాధపడుతూ ఉంటాడు. మీ అమ్మని దాచిపెట్టినందుకు నీకు ఎంత నొప్పిగా ఉందో, నా మైత్రితో నీకు ఎంగేజ్మెంట్ అవుతుంటే నాకు ఇక్కడ అంతే నొప్పిగా ఉంది అని ఇంద్ర అంటూ ఉంటే ప్లీజ్ రా మా అమ్మని చూపించరా అని అరవింద్ ప్రాధేయపడుతూ ఉంటాడు. సరే చూపిస్తా, మరి నాకేంటి అని ఇంద్ర అడుగుతూ ఉంటే ఏం కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను అని అరవింద్ అంటాడు. రే పిచ్చి మోలోకమా, రే నీ దగ్గర కాదురా, నా దగ్గర కూడా కావాల్సినంత డబ్బు ఉంది. నా దగ్గర లేనిది నీ దగ్గర మాత్రమే ఉన్నది ఒక్కటే, ఏంటో చెప్పనా? మైత్రి అని ఇంద్ర అంటూ ఉంటే ఇక అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు అంతా కూడా అరవింద్ కనిపించట్లేదని చెప్పేసి కంగారు పడుతూ ఉంటే ఏమో తనకి ఇష్టం లేక చెప్పకుండా వెళ్ళిపోయాడేమో అని మయూక డౌట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక అరవింద్ లేడని తెలుసుకొని ఇక నా జీవితం మారదు అంటూ మైత్రి అయితే తనలో తాను బాధపడుతూ ఉంటుంది. మైత్రిని చూసి వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇక తర్వాత ఎపిసోడ్లో అరవింద్ వాళ్ళ అమ్మని తీసుకొని ఎంగేజ్మెంట్ జరుగుతున్న దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అరవింద్ అన్న వచ్చేసాడు అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో అంతా కూడా బయటకు వచ్చి చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇక అరవింద్తో పాటు కారులో సుశీల దిగడంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటే మైత్రి అరవింద్ దగ్గరికి వచ్చి అరవింద్ని పట్టుకొని హక్ చేసుకుంటూ ఏడుస్తూ ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు, చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళొద్దు, తట్టుకోలేను బావా, నేను తట్టుకోలేను అంటూ మైత్రి అరవింద్ కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ ఉంటుంది. మైత్రి లే, ఐఎమ్ సారీ అని అరవింద్ చెప్పబోతూ ఉంటే సుశీలని చూసి ఎవరు అని మైత్రి అడుగుతుంది. ఇక అరవింద్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మని పట్టుకొని నా ప్రాణం మా అమ్మ అని చెప్పేసరికి మైత్రి సంతోషపడుతూ ఉంటే మిగిలిన వారంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.